నమస్తే ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మృగశిర కార్తె సందర్భంగా చేపల మార్కెట్ దగ్గర కొనుగోలుదారులు సందడి. మంత్రి పొన్నం ప్రభాకర్ ను విమర్శించే స్థాయి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి లేదు. ఇల్లంతకుండ దేవస్థానం మాజీ చైర్మన్ దేశిని కోటి. మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో కుమ్మకై లక్షలాది రూపాయల ఫ్లై యాష్ ను అక్రమంగా తరలిస్తున్నారు అంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆవేదన. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు నివాళులర్పించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు ప్రారంభించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. చేప మందు కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తదితరులు పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కు చేప ప్రసాదంను బత్తిని హరినాథ్ గౌడ్ వేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, బత్తిని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో చేప మందు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. చాలా కాలంగా చేప మందు పంపిణీ విశ్వాసంతో ప్రజలు వేసుకుంటున్నారు. 150 సంవత్సరాలుగా బత్తిని కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఆస్తమా, శ్వాస సంబంధిత వ్యాధిగ్రస్తులు ఈ ఫిష్ మెడిసిన్ వేసుకుంటారని, వివిధ దేశాలు, ఇతర రాష్ట్రాల నుండి కూడా ఈ చేప ప్రసాదం కోసం వస్తున్నారని తెలిపారు. బత్తిని కుటుంబంలోని మొత్తం ఈ చేప ప్రసాదం వేయడానికి ఇక్కడే ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం చేప ప్రసాదం కోసం చేపలు ఏర్పాటు చేయడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. మృగశిర కార్తెకి సంబంధించి ప్రారంభం రోజు ఆనవాయితీగా బత్తిని కుటుంబ సభ్యుల సారథ్యంలో అనేక సంవత్సరాలుగా ఉచిత చేప పంపిణీ మందు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గౌరవ తెలంగాణ శాసనసభ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని స్పీకర్ గారి సారథ్యంలో ఘనంగా ప్రారంభం చేసినారు. ఇది చాలా కాలంగా ఈ చేప పంపిణీ విశ్వాసంతో మృగశిర రోజు చేప మందు వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, లేకుంటే కూడా మన 150 సంవత్సరాల నుంచి కార్యక్రమం కొనసాగుతూ ఉంది. అదే కాక చేప మందు అనేటువంటిది ఒక కార్యక్రమం అయితే, మృగశిర రోజు చేపలు తింటే కూడా మంచిది అనేటువంటి ఒక ఆనవాయితీ మనం గ్రామీణ ప్రాంతాల్లో కూడా చూస్తూ ఉంటాం. అస్తమా, అదేవిధంగా శ్వాస సంబంధించిన ఇతరత్ర అనేకమైనటువంటి వ్యాధులకు సంబంధించి ఒక పెద్ద విశ్వాసం ఇందుకు సంబంధించి విదేశాల నుంచి, దేశంలో అనేక రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు, వారికి బత్తిని సోదరులకు మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ఫిష్ మెడిసిన్ ఇవ్వడము, ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు పిట్టి కుటుంబం ఒక ఆర్గనైజేషన్స్ అన్ని కూడా వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కలిగేయడం, ప్రభుత్వం కూడా అన్ని రకాల రవాణా తదితర శానిటేషన్ కావచ్చు, జిల్లా యంత్రాంగం, మత్స్యశాఖ కావచ్చు, అన్ని రకాల సౌకర్యాలు చేస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమానికి అన్ని రకాలుగా అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ, తప్పకుండా ఈ యొక్క మందు కార్యక్రమం చేస్తున్న మీ అందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ
జమికుంట మండలంలోని జగ్గయ్యపల్లిలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రారంభించారు. రైతులకు సేవ చేయడంలో సొసైటీలు ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు. రైతులకు, వాహనదారులకు నాణ్యమైన పెట్రోల్, డీజిల్ అందించడంలో సొసైటీలు ఉపయోగపడతాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. జమికుంట మండల పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామంలో నూతనంగా పెట్రోల్ బంకును ఆయన ప్రారంభించారు. పెట్రోల్ బంక్ తో పాటు ఏటీఎం, ఆయిల్ చేంజ్ 24 గంటల పాటు అందుబాటులోకి తీసుకొచ్చామని, రైతులు, వాహనదారులు దీన్ని ఉపయోగించుకోవాలని కోరారు. అనంతరం సొసైటీ చైర్మన్ పొనగంటి సంపత్ మాట్లాడుతూ 2008లో డీజిల్ బంక్ గా ఏర్పడ్డ ఈ బంక్ అనాది కాలంలోనే నాణ్యమైన డీజిల్ అందించి ప్రజల మన్ననలు పొందిందని, రైతుల, వాహనదారులు, ఈ ప్రాంత ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తి మేరకు పెట్రోల్ బంకును కూడా ప్రారంభించుకున్నామని, దీనికి సంఘ సభ్యులు, ప్రజలు సహకరించారని అన్నారు. సొసైటీ పరిధిలోని 7 గ్రామాల ప్రజల సహకారం మరవలేందని, అందరి సహకారంతో ప్రారంభమైన ఈ బంక్ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, సొసైటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, సొసైటీ సీఈఓ రవి, డైరెక్టర్లు, మాజీ సర్పంచ్లు, సొసైటీ మాజీ సీఈఓ ప్రకాష్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్, వరంగల్ కోఆపరేటివ్ మోటివేటర్ పొనగంటి రాజయ్య, నాయకులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ఇవాళ రైతులకి అద్భుతంగా డీజిల్, పెట్రోల్ అందుబాటు ఉండేలాగా ఇలా నాణ్యమైన డీజిల్ కానీ, పెట్రోల్ కానీ ఇవాళ రైతులకి అందుబాటు చేయాలని ఇలా గొప్ప ఆలోచనతోని ఇవాళ జగ్గయ్యపల్లి గ్రామ పంచాయతీలో ఇవాళ పెట్రోల్ పంప్ ఓపెన్ చేయడం జరిగింది. రైతులకి నిత్యం అందుబాటులో ఉంటుంది. వాళ్ళ ఫెసిలిటీస్ ఇన్ని రోజులు జమ్మికుంట వరకు కూడా పోకుండా ఇంకా దగ్గరనే ఊర్లోనే ఉండేటట్టు, ఇటు చుట్టుపక్కల ఉన్న రైతులకి దగ్గరగా ఉండేటట్టు ఇవాళ ఈ పెట్రోల్ పంప్ ఓపెన్ చేయడం జరిగింది. దీంతో పాటు ఇవాళ ఏటీఎం కూడా పెట్రోల్ పంప్లో ఉండేటట్టు అదనపు ఫెసిలిటీ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి రైతులకి అద్భుతమైన డీజిల్ కానీ, పెట్రోల్ కానీ అందుబాటులో ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జమ్మికుంట సొసైటీ పరిధిలో గల జగ్గయ్యపల్లి గ్రామంలో పెట్రోల్ పంప్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ పెట్రోల్ పంపు మన రైతులందరికీ అందుబాటులో ఉండే విధంగా, క్వాలిటీ మెయింటైన్ చేసే విధంగా రైతుల కోసం ప్రత్యేకంగా రైతుల దృష్టిలో ఉద్దేశించి పెట్రోల్ పంప్ ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో మన ఆయిల్ చేంజ్ మిషన్ కానీ, ఏటీఎం కానీ, 24 అవర్స్ అన్ని సౌకర్యాలు కానీ అన్ని కల్పించినాం. ఈ సందర్భంగా ఈ జగ్గయ్యపల్లి పెట్రోల్ పంప్ చుట్టూ ఉన్న పరిధిలోని చుట్టూ దగ్గర ఉన్న ఊర్లో అందరూ వినియోగించగలరని అవి 2018లో డీజిల్ తోటి ఈ పంపు ఓపెన్ చేయడం జరిగింది. పెట్రోల్ అందుబాటులో లేకపోవడం వల్ల రైతులందరూ ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు పెట్రోల్, డీజిల్ కలిపి మళ్ళీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఓపెనింగ్కి వచ్చిన రైతులకు కానీ, గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటుంది పెట్రోల్ పంప్. వీణవంక ప్రధాన రహదారిపై నీళ్ల గేట్ వాల్ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ వీణవంక ప్రధాన రహదారిపై త్రాగునీరు సరఫరా చేసే గేట్ వాల్ ఉండటంతో రాత్రిపూట ప్రయాణం చేసే వాహనదారులు, పాదచారులు తెలియకుండా అటువైపు వెళుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. త్రాగునీటి గేట్ వాల్ ను రోడ్డుపైనే ఏర్పాటు చేయడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని తక్షణమే రక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దీనికి తోడు గేట్ వాల్ చుట్టూ బండలను ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. రైతులు పంట పొలాల్లో ఉన్న వరి కొయ్యలు, పత్తికి సంబంధించిన చెట్లను గాని కాల్చివేయొద్దని ఇల్లంతకుంట వ్యవసాయ అధికారిని గుర్రం రజిత తెలిపారు. రైతులు పత్తి మరియు వరి పంట పొలాల్లో పంటలు పండించిన తర్వాత మిగిలిపోయిన అవశేషాలను కాల్చివేయడం ద్వారా భూమిలో ఉన్న సూక్ష్మ జీవులు చనిపోవడం జరుగుతుందని, దీనివల్ల పర్యావరణంలో కాలుష్యం ఏర్పడి అది మనకి ఇబ్బందిగా మారుతుందని పేర్కొన్నారు. అలా కాకుండా పొలంలో ఉన్న అవశేషాలను కలియబెట్టి దున్నడం వలన భూమి లోపల సేంద్రియ ఎరువులు తయారవుతాయని, పండడానికి సైతం ఎక్కువ శాతం కర్బన స్థాపన జరిగి మొక్కల పెరుగుదలకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. రైతులందరూ ఇది గమనించి పంట పొలాల్లో ఉన్న అవశేషాలను కాల్చివేయకూడదని ఆమె తెలిపారు. ఇల్లంతకుంట రైతు సోదరులందరికీ వానాకాలం సీజన్ స్టార్ట్ అవుతున్న సందర్భం లోపల వ్యవసాయ శాఖ నుంచి తెలుపవలసిన సూచనలు కొన్ని తెలియడం కొరకు ఈరోజు మీతో మాట్లాడడం జరుగుతుందండి. ప్రస్తుతము మనకి పంట వరి మరియు పత్తి అన్నీ కట్ చేయడం జరిగింది. అంటే హార్వెస్టింగ్స్ అయిపోయిన తర్వాత వాటి యొక్క అవశేషాలను మనము
కాల్చడం అనేది చూడడం జరుగుతుంది. రైతు సోదరులు అలా కాల్చడం వలన పంట యొక్క అవశేషాలు కాల్చడం వలన మనకి వాతావరణంలో కాలుష్యం అనేది పెరగడం జరుగుతుంది. దాంతోపాటు భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు కూడా చనిపోవడం జరుగుతుంది. దాని ద్వారా పర్యావరణం ముప్పు మరియు భూమికి భూసారం అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఇలా కాకుండా మనము భూమి లోపల కర్బన శాతం పెరగడం కొరకు పంట అవశేషాలను మల్చర్ ద్వారా కానీ మరియు షెడ్డర్ ద్వారా కానీ ముక్కలుగా కట్ చేసి అదే భూమిలో కలియదున్ని మనము ఒక ఇరిగేషన్ ఇచ్చిన తర్వాత కలియదున్నిన తర్వాత మనము ఎస్ఎస్పి 1 బస్తా 2 బస్తాలు కనుక వేసినట్టయితే మనకు భూమి లోపల సేంద్రియ కర్బనం అనేది పెరగడం జరుగుతుంది. 0.2 to 0.3% అనేది మన చేతుల ద్వారా మనమే ఏ ఖర్చు లేకుండా భూమి యొక్క సారాన్ని మనం పెంచుకోవచ్చు. దీని ద్వారా ఒక యూరియా బ్యాగ్ను కూడా మనము తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఎవరు ప్రతి సంవత్సరం ఇదే విధంగా చెప్తున్నప్పటికీ ఈ పంట అవశేషాలను కాల్చడం అనేది జరుగుతుంది. భూమి లోపల కర్బన శాతం అనేది పెరగడం వలన భూమి యొక్క భూసారం పెరుగుతుంది. దాని ద్వారా పంట దిగుబడి కూడా పెరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ఇది గమనించవలసింది కోరడం అవుతుంది. భూమి లోపల కర్బనం అనేది ఉంటే మన భూమి బంగారంలా మారి మనకు పంట దిగుబడి వస్తుంది. అదే మనము పంట అవశేషాలు కాల్చడం వలన అది వాతావరణంలోకి వెళ్ళి అది కార్బన్ డైఆక్సైడ్గా మారి మనకే ముప్పు కలిగజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని ద్వారా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కూడా మన రైతు సోదరులకే అనారోగ్యం పాలు కావాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరుడు ఇది గమనించి ఎప్పుడు పంట అవశేషాలు కాల్చకుండా ఇలా కలియదున్నడం చేసినట్టయితే భూసారం పెరిగి మనకు పంట దిగుబడి పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి వాళ్ళు ఇలా చేయవలసింది కోరడం జరుగుతుంది. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అకాల మరణం తీరని లోటని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ అతి సామాన్య వ్యక్తిగా జీవితం ప్రారంభించి అనేక రంగాల్లో అత్యున్నత స్థాయికి చేరిన రామోజీరావు మరణం తీరని లోటు. వామపక్ష భావజాలం కలిగిన రామోజీరావు తన జీవితాంతం అత్యంత నిబద్ధతతో క్రమశిక్షణ పట్టుదలతో బతికిన వ్యక్తి. తలపెట్టిన ఏ పనిలో అయినా సరే అత్యున్నత నాణ్యత ప్రమాణాలు నైతిక విలువలు పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచిన మహనీయుడు. పత్రిక, సినిమా, టీవీ తదితర రంగాల్లో రామోజీరావు సాధించిన విజయాలు ఆయనకు మాత్రమే కాకుండా యావత్ తెలుగు జాతికి గర్వకారణంగా నిలుస్తాయి. తెలుగువాడి సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన రామోజీరావు చిరస్మరణీయులు. రామోజీరావు కుటుంబానికి, రామోజీ సంస్థల ఉద్యోగులకు ఈటెల రాజేందర్ ప్రగాఢ సంతాపం తెలిపారు. హుజూరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి ఎన్టీపీసీ నుండి వస్తున్న బూడిద లారీలను హుజూరాబాద్ లో ఆపి ఓవర్లోడ్ తో నడుస్తున్నాయని 32 టన్నుల కంటే అధిక లోడ్ చేసి నడుపుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ముడుపుతున్నాయని ఆరోపించడం పట్ల మాజీ లంతకుంట దేవస్థానం చైర్మన్ దేశిని కోటి తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ సందర్భంగా దేశిని కోటి మాట్లాడుతూ ఈ బూడిద లారీలు, ఇసుక లారీలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నడుస్తున్నాయా, గతంలో కూడా నడిచాయా, ఒకసారి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వంలో మానేరు వాగు నుండి ఇసుకను ఇష్టానుసారంగా అధిక లోడుతో తీసుకెళ్లారని, అప్పుడు ఈ ప్రాంతంలోని వావిలాల, తనుగుల, గండ్రంపల్లి, షాయంపేట, ధర్మారం, కొత్తపల్లితో పాటు హుజూరాబాద్ నియోజకవర్గం రోడ్లు మొత్తం ధ్వంసం అయ్యాయని తెలిపారు. రోడ్లు ఛిద్రంగా మారి అస్తవ్యస్తంగా తయారు కావడానికి కారణం అధిక లోడు రవాణా కాదా అని ప్రశ్నించారు. ఆ సమయంలో కౌశిక్ రెడ్డి ఏమయ్యారు, అప్పుడు ఎందుకు ఆరోపించలేదు, ఇప్పుడు ఎందుకు ఆరోపిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. బూడిద లారీల యాజమాన్యం దగ్గర నుండి పైసలు వసూలు చేయడం కోసం ఎమ్మెల్యే లారీలు ఆపుతున్నాడనడంలో సందేహం లేదన్నారు. పొన్నం ప్రభాకర్ అన్నను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. పొన్నం ప్రభాకర్ అన్నను కాదు, ఈ తెలంగాణ రాష్ట్రం నుండి కౌశిక్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ద్రోహి, తెలంగాణ ప్రజలపై, తెలంగాణ విద్యార్థులపై రాళ్లు రువ్విన గూండా పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడి పార్లమెంట్లో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రం తెచ్చిన వీరుడు పొన్నం ప్రభాకర్ అన్న అని కొనియాడారు. పొన్నం ప్రభాకర్ అన్నకు, నీకు నక్కకు, నాగలోకంకు ఉన్నంత తేడా ఉందన్నారు. ఆయన కాళ్లకున్న సిరి నీ ముఖానికి లేదని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఇంకొకసారి పొన్నం ప్రభాకర్ అన్నపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే నిన్ను ఈ హుజూరాబాద్ లోని తిరగనీయమని హెచ్చరించారు. హుజూరాబాద్
శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు ఎన్టీపీసీ నుండి బూడిద లారీలు 32 టన్నుల కన్నా అధిక లోడు తీసుకెళ్తున్నారు అని హుజరాబాద్ ఏరియాలో లారీలను ఆపి అధిక లోడు పోతుంది. దీనికి కారణం రవాణా శాఖ మంత్రి అని ఆరోపణలు చేయడం జరుగుతూ ఉన్నది. బూడిద లారీలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మొదలైనయా? టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆ లారీలు వెళ్ళాయా లేదా? ఒక్కసారి ప్రజలు గమనించాలి, మరి కౌశిక్ రెడ్డి గారు కూడా గమనించాలి. ఇసుకే లోడులు, బూడిదల లారీల లోడ్లు అధిక వెయిట్తో వెళ్తున్నాయని మరి అప్పుడు ఎందుకు నువ్వు ఆరోపణ చేయలేదు? ఇప్పుడు ఎందుకు ఆరోపణ చేస్తున్నావు? నువ్వు వారిని డబ్బులు అడిగితే వాళ్ళు ఇవ్వలేదు, అందుకోసమే ఈ ఆరోపణలు చేస్తున్నావు. మరి 50 లక్షలు ముడుతున్నాయి ప్రభాకర్ గారికి అని చెప్తున్నావు కదా, నువ్వు నిరూపిస్తావా? ఆధారాలతో సహా నువ్వు నిరూపిస్తావా అని అడుగుతా ఉన్నా. పున్నం ప్రభాకర్ను అనే అర్హత నీకు లేదు. ఆయనను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలన్నా. అసలు ఈ తెలంగాణ రాష్ట్రం నుండే నిన్ను బర్తరఫ్ చేయాలి. ఎందుకంటే నువ్వు తెలంగాణ ద్రోహివి, ఆయన తెలంగాణ పోరాట యోధుడు. ఆయనకు నీకు నక్కకు నాగలోక ఉన్న తేడా ఉంది. ఆయన కాళ్ళకున్న సిరి నీ ముఖానికి లేదు. ఆయన తెలంగాణ వీరుడు, పోరాట యోధుడు. నువ్వు తెలంగాణ ద్రోహివి. తెలంగాణ విద్యార్థులపై, తెలంగాణ ప్రజలపై రాళ్ళు రువిన గూండావి. నువ్వు తన గురించి మాట్లాడే హక్కు, అర్హత నీకు లేవని సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక నుండి ఎప్పుడైనా కూడా మా గౌరవ మంత్రి పున్నం ప్రభాకర్పై ఆరోపణలు చేస్తే సహించేది లేదు. ఈ నియోజకవర్గంలో నిన్ను తిరగనీయమని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో కుమ్మకై అధిక లోడుతో ఫ్లై యాష్ లారీలను తరలిస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా సంస్థ అధికారులతో కుమ్మకై రోజుకు 50 లక్షలు సంపాదిస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. శనివారం వేబిల్లు లేకుండా అధిక లోడు రూల్ ప్రకారం 32 టన్నులతో పోవాల్సిన లారీలు 80 టన్నుల లోడుతో వెళ్తున్న ఫ్లై యాష్ లారీలను అడ్డుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. రోజుకి 200-300 ఫ్లై యాష్ లారీలు రామగుండం ఎన్టీపీసీ నుంచి ఖమ్మం వైపు వేబిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్నారని అన్నారు. మంత్రి కనుసన్నల్లోని ఈ అక్రమ ఫ్లై యాష్ రవాణా జరుగుతుందన్నారు. ఒక్క లారీలో సుమారు 70 నుంచి 100 టన్నులు కూడా ఉంటుందని అన్నారు. ఈ రవాణా ద్వారా 100 కోట్ల స్కామ్ జరుగుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఇంత పెద్ద స్కామ్ జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉందన్నారు. ఇంత పెద్ద స్కామ్ ను లైవ్ లో పట్టుకున్నామని అన్నారు. ఒక లారీ వెళ్లడానికి సుమారు 25,000 వరకు ఖర్చు అవుతుందని, అందులో కేవలం 32 టన్నులు వెళ్లడానికి మాత్రమే అనుమతులు ఉంటాయని అన్నారు. 32 టన్నులు మాత్రమే పోవాలి, అలాంటిది 70 నుంచి 100 టన్నులతో వరకు తీసుకెళ్తున్నారని అన్నారు. అక్రమంగా తరలిస్తున్న దానిపై వచ్చే ఆదాయం ఒక లారీకి 40,000 వరకు ఉంటుందని, రోజుకు 2 నుంచి 300 లారీలు వెళ్లే సుమారు 50 లక్షల వరకు అవుతుందని అన్నారు. మంత్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని రోజుకు 50 లక్షలు సంపాదిస్తున్నారని, ఇప్పటి వరకు 100 కోట్లు స్కామ్ చేశారని ఆయన అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మంత్రి పొన్నం ప్రభాకర్ ను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. Which scam is? They are all comes from Peddapalli. There is a fly ash which is being from Ramagundam to Khammam via Huzurabad. Each lorry is supposed to go. There is only going to go with 32 tons with Babel. ఏమని చెప్పాలి మనకు? తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఒకటే విషయం అర్థం చేసుకోవాలి. ఈ లారీలు ఓవర్లోడ్ పోతా ఉన్నాయి. ఇవి వే బిల్లు లేకుండా ఒక లారీ పోవచ్చా? వితౌట్ వే బిల్స్ లారీ పోతున్నాయి అంటే మీరు అర్థం చేసుకోండి. అది ఎన్ని టన్నులు ఉన్నాయంటే 75-80 టన్నులు ఉన్నాయా, 100 టన్నులు ఉన్నాయా మాకు తెలియదు. ఎందుకంటే వే బ్రిడ్జ్ చూపిస్తలేదు. ఇది 101% ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు మొత్తం ఎన్టీపీసీ నుంచి తీసుకొని ఖమ్మం వరకు అందరూ అధికారులు సహకరిస్తూ
ఇవన్నీ తీసుకుపోతుంది కాబట్టి ఇది 100 కోట్ల రూపాయల స్కాము. డైలీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి 50 లక్షల రూపాయలు దీని మీద అందుతున్నాయని చెప్పి నేను ఆధారాలతో సహా లైవ్ గా చూపిస్తా ఉన్నాను. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ మంత్రి గారిని బర్తరఫ్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. డైలీ పోయే లారీలో దాదాపు 200 నుంచి 300 మధ్యలో ఎవ్రీడే లారీలు పోతున్నాయి. ఒక్క లారీ ఖర్చు 20 నుంచి 25 వేల రూపాయలు అవుతుంది. లీగల్ గా వేబ్రిడ్జ్ వేసుకొని పోతే 32 టన్నులు మాత్రమే తీసుకొని పోవాలి. వీళ్ళు ఒక్క 32 టన్నుల డబ్బులు కడుతున్నారు లారీ 25,000, కానీ తీసుకుపోయేది 75 నుంచి 80 టన్నులు. అంటే ఆ మిగతా మీదికున్న డబ్బులు అంటే మిగతా మీది ఉన్న 30,000 నుంచి 40,000 రూపాయలు ఇవి మంత్రి గారికి పోతున్నాయి. ఈ 40,000 రూపాయల నుంచి ఈ 30 నుంచి 40,000 ఇంటూ 250-300 లారీస్ మీరు వేసుకోండి. మీకు డైలీ మంత్రి గారు సంపాదించిన 50 లక్షల లెక్క మీకు దొరికిపోతుంది, చూసుకోండి. మృగశిర కార్తె సందర్భంగా చేపలు కొనడానికి ప్రజలు ఎక్కువ సంఖ్యలో తరలి రావడంతో మార్కెట్ ప్రాంగణమంతా కలకలలాడింది. రోహిణి కార్తె పూర్తయిన తర్వాత మృగశిర కార్తె ప్రారంభం కావడంతోనే రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ పొలాల్లో వ్యవసాయ పనులను ప్రారంభం చేయడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. దీనికి తోడు మృగశిర కార్తె రోజున చేపలు తినడం వల్ల వ్యాధి నిరోధకత పెరిగి ఎలాంటి వ్యాధులు రావని, అదేవిధంగా వర్షాకాలంలో నుండి వచ్చే రోగాల నుండి తట్టుకోవడానికి చేపలు తింటే ఆరోగ్యవంతంగా ఉంటారని పురాతన కాలం నుండి వస్తున్న ఆచారాన్ని ఇప్పటి వరకు కొనసాగిస్తున్నారు. దీనితో రైతులు వ్యవసాయ పనులను ముమ్మరం చేస్తారు. ఈ సందర్భంగా మత్స్యకారులు చెరువులు, కుంటల్లో చేపలు పట్టే పనిలో నిమగ్నమైపోయారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్ఎంపీ మరియు పీఎంపీ సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని శ్రీరామ ఆదర్శ వైద్యుల సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు మండల జయమూర్తి అన్నారు. శనివారం మండల కేంద్రంలో శ్రీరామ ఆదర్శ వైద్యుల సంక్షేమ సంఘం సమావేశం జిల్లా అధికార ప్రతినిధి పైడిపల్లి భీమన్న ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోగా అధ్యక్షులుగా మండల జయామూర్తి, ప్రధాన కార్యదర్శిగా పంజాల తిరుపతి, కోశాధికారిగా కోడం శంకర్, గౌరవ అధ్యక్షులుగా సిరికొండ సాంబమూర్తి, ఉపాధ్యక్షులుగా దొంతుల రాజేశం, కోదండరాం, ప్రచార కార్యదర్శిగా అర్జున్, సంయుక్త కార్యదర్శిగా చిరంజీవి, సహాయ కార్యదర్శిగా సురేష్, ఎథిక్స్ కమిటీ మెంబర్స్ గా ఎడ్ల సమ్మన్న, అధికార ప్రతినిధిగా సదానందం, గౌరవ సలహాదారులుగా కొత్త శ్రీనివాసులను ఎన్నుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మృగశిర కార్తె సందర్భంగా చేపల మార్కెట్ దగ్గర కొనుగోలుదారులు సందడి. మంత్రి పొన్నం ప్రభాకర్ ను విమర్శించే స్థాయి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి లేదు. ఇల్లంతకుండ దేవస్థానం మాజీ చైర్మన్ దేశిని కోటి. మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో కుమ్మకై లక్షలాది రూపాయల ఫ్లై యాష్ ను అక్రమంగా తరలిస్తున్నారు అంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆవేదన. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు నివాళులర్పించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు ప్రారంభించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవాల్టి బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. నమస్కారం.